నక్క తాబేలు కథ. ఒక చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఎంతో చల్లగా ఉంటుంది. అందువలన ఆ చెరువులోని తాబేలు ఒకటి మెల్లగా బయటకొచ్చి ఆ చల్లని నీడలో హాయిగా తిరుగుతూ ఉండేది. ఒకనాడు ఒక నక్క మంచినీళ్లు తాగాలని చెరువు దగ్గరకు వస్తూ తాబేలును చూసి దానిని చంపి తినాలని కోరిక కలిగింది. తక్షణం తాబేలు వీపు పైన కాలు పెట్టి నొక్కింది. తాబేలు ప్రమాదం గ్రహించి తలను కాళ్ళను ముడుచుకొని కదలక మెదలక ఉంది. నక్క దానిని తినాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఎంత కొరికినా పండ్ల నొప్పులే గాని తాబేలు కొరుకున పడట్లేదు. అప్పుడు తాబేలు, నక్క బావా, నీవు ఇట్లా ఎంతసేపు కష్టపడ్డా లాభం లేదు. భూమి మీద నన్ను చంపటానికి ఆ భగవంతునికి కూడా చేతగాదు. ఎండ వల్ల నా శరీరం గట్టిపడి టెంకలాగా మారింది. కొంతసేపు నీళ్ళల్లో నానవేస్తే నేను మెత్తబడతాను. నీవు సులభంగా నన్ను చంపి తినవచ్చు అని సలహా చెప్పింది. నక్కకు ఆ ఉపాయం నచ్చింది. వెంటనే దానిని నోటకరుచుకొని చెరువు వద్దకు పోయి నీటిలో దానిని పెట్టి పారిపోకుండా వీపు పైన కాలు నొక్కిపెట్టి ఉంచింది. కొంచెంసేపు అలా ఉంచి మరలా తాబేలును కొరికి చూసింది. కానీ అది ముందు వలనే గట్టిగా కొరకరాని కొయ్యలా ఉంది. అప్పుడు నక్క, ఏమే తాబేలా, నీవు చెప్పినట్లు నీళ్ళలో నానవేశాను కదా, ఎంతసేపున్నా మెత్తబడలేదేమిటి అని అడిగింది. అప్పుడు తాబేలు, బావగారు ఎక్కువ తెలివిగలవారు. నా వీపు మీద కాలు నొక్కి పట్టి ఉంచారు. భయంతో నేను కొయ్యలా బిగిసిపోయాను. నా మీద నమ్మకం లేక గట్టిగా నొక్కుతున్నారు గనుక నేను నానలేదు. కొంచెం వదులు చేసినచో త్వరగా నానగలను అని సమాధానం చెప్పింది. నక్క తాబేలు చెప్పింది నిజమే అనుకుంది. వీపు మీద కాలు తీసింది. తాబేలు గబగబా నీటి లోపలికి వెళ్ళి కంటికి కనిపించలేదు. నక్క తెల్లబోయి, నక్క జిత్తులన్నీ నా వద్ద ఉంటే తప్పిచ్చుకుంటివి కదనే తాబేటి బుర్రా అని దిగులుతో నీరు త్రాగి తన తోన తాను వెళ్ళిపోయింది. కనుక మోసాన్ని మోసంతోనే జయించాలి. కానీ బుద్ధిమంతులు ఎల్లకాలం మోసపోరు. ఉత్తముడైన హిరణ్య గర్భునితో సంధి చేసుకోండి అని మేఘవర్ణుడు చిత్రవర్ణునితో చెప్పాడు. అతని మాటలకు చిత్రవర్ణుడు, మనకంటే బలహీనుడు కాబట్టే ఓడిపోయాడు. మనలను ఆశ్రయించి బతకాల్సిన వాడు, అటివానితో సందేమిటి అని పలుకుచుండగా ఒక చిలుక వచ్చి, ప్రభూ, ఆపద ఆపద, సింహల రాజగు మహాబలుడు లెక్కకు మించిన సైన్యంతో వచ్చి మన జంబూద్వీపమును ముట్టడించినాడు అని చెప్పింది. ఆ మాట విని చిత్రవర్ణుడు భయపడ్డాడు. మేఘవర్ణుడు తెల్లబోయాడు. మంత్రి దూరదర్శి జవుక మంత్రి చాతుర్యమును మెచ్చుకున్నాడు. చిత్రవర్ణుడు కోపంతో, దూరదర్శి, నీకేమైనా పిచ్చి పట్టిందా? శత్రుపక్షం వారిని పొగుడుతున్నావు? చూడు, నేనిప్పుడే పోయి మహాబలుని జయిష్చి వస్తాను అని పైకి లేచాడు. దూరదర్శి, మహారాజా, బుద్ధిమంతులకు రాజును పలువురు శత్రువులతో ఒకే సమయంలో పోరాడరు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేతిలో చస్తుంది. నేను చెప్పినట్లు విని ఇప్పుడైనా వెంటనే హిరణ్య గర్భునితో సంధి చేసుకోండి. లేదంటే అతడు మనకు పక్కలో బల్లిలా తయారయ్యి శత్రువులను మన మీదకి పంపిస్తూనే ఉంటాడు. ఆలోచన చేయకుండా నిదానించక తొందరపడడం మంచిది కాదు. ఆలోచించక పనిచేస్తే ముంగీసని చంపిన బ్రాహ్మణ స్త్రీ వలె దుఃఖపడవలసి వస్తుంది. ముందుగా కథను చెప్తాను వినండి అని దూరదర్శి ఈ విధంగా కథను ప్రారంభించాడు. నేటి కథ సమాప్తం. తరువాయి భాగంలో బ్రాహ్మణ స్త్రీ ముంగీస కథ గురించి తెలుసుకుందాము. ఇలాంటి ఎన్నో చందమామ కథలు, పంచతంత్రం కథలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసిరండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.